వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారాలు వద్దని ఎంపీ టీ కరుణ అన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లులో సవరణపై అభిప్రాయాలు తీసుకునేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కమిటీ అందరి అభిప్రాయాలను తీసుకుంటుందని, నిరుపేదలను లబ్ధి చేకూర్చేందుకే వక్ఫ్ బోర్డులో సవరణలు చేస్తామని అన్నారు. అదేవిధంగా ఈ విషయంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని డి కరుణ ఆరోపించారు. ఎవరైనా వారి సమస్యలు వినిపించవచ్చు. కేవలం ఒక వర్గమే కాదు, అనేక రకాలుగా ఇవాళ వాళ్ళ సమస్యలు వచ్చి మాకు రిప్రజెంటేషన్, అనేక మంది వచ్చి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈరోజు 1948 కంటే నుంచి కూడా ఎప్పటి నుంచో మేము తాతల పెద్దల నుంచి మేము ల్యాండ్ పొజిషన్ లో మొత్తం మన తెలంగాణలో దాదాపు 80,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది వాళ్ళ భక్తులు. సో ఈరోజు దాంట్లో పొజిషన్ లో వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు, వివిధ మంది వేరే వేరే రైతులు ఉన్నారు, చిన్న చిన్న రైతులు ఉన్నారు, సన్నకారు రైతులు ఉన్నారు. మరి వాళ్ళంతా వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. మేము 48 కంటే ఎప్పటి నుంచో ముందు, స్వతంత్రం రాక ముందు నుంచే మేము మా తాతల నుంచి పొజిషన్ లో ఉన్నాం, ల్యాండ్ పొజిషన్ లో. సేత్వార్ నుంచి కూడా మేము పొజిషన్ లో ఉన్నాం. సేత్వార్ కూడా ఉంది మాకు. అన్ని రకాలుగా ఆధారాలు, పట్టాలు, కాగితాలు మా దగ్గర ఉన్నాయి. కానీ వక్ఫ్ అనేటటువంటి ల్యాండ్ అని ఏం లేకుండా వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేయగానే మా భూములన్నింటి మీద కూడా ఎలాంటి కాగితం లేకపోయినా, మా దగ్గర ఇన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మా భూములను అమ్ముకోలేకపోతున్నాం, మేము రైతు బంధు పొందలేకపోతున్నాం, మేము కిసాన్ సమ్మాన్ నిధి పొందలేకపోతున్నాం, మాకు సబ్సిడీ కింద వచ్చేటటువంటి ఎరువులు రావడం లేదు, మేము పండించుకున్నటువంటి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితిలో లేవు, మాకు బ్యాంకులో లోన్లు పుట్టడం లేదు, మా పిల్లల పెళ్లి చేయాలంటే ఒక ఇంత భూమి అమ్ముకొని పెళ్లి చేద్దామంటే అమ్ముకునే పరిస్థితిలో లేము. ఇటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు అందరూ ఈరోజు చెప్పుకుంటున్నాం. జ్ఞానానికి రెండు వైపులా ఆలోచన చేయాలి, వన్ సైడ్ కాదు. ఇది ఎవరికి కూడా మతపరమైనటువంటి విషయంగా ఒక ప్రచారం ఏదైతే